హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ 7th and 8th జూలై 2020కి సంబంధించి ప్రశ్నలు మరియు వివరణతో సమాధానాలు చూద్దాం. ప్రశ్నలకు వెళ్దాం. మొదటి ప్రశ్న, అమెరికా యొక్క కాట్సా చట్టం కొన్ని దేశాలపై ఏకపక్ష ఆంక్షలు విధిస్తుంది. ఈ జాబితాలో లేని దేశం ఏది అని అడిగారు. ఆప్షన్స్: రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్. ఇటీవలే వార్తల్లో మనం చూసాం, రష్యాతో లావాదేవీలను విరమించుకోవాలని అమెరికా తన మిత్రులను అదేవిధంగా భాగస్వాములను కోరింది. సో ముఖ్యంగా రష్యాతో లావాదేవీలు చేసుకునే దేశాలకు కూడా ఈ ఆంక్షలు వర్తించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం ఈ కాట్సా అనే చట్టం గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది కాట్సా, ఒక ఏ మిస్ అయింది ఇక్కడ. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, అంటే ఆంక్షల ద్వారా అమెరికా విరోధులను ఎదుర్కోవడం అనే చట్టం ఇరాన్, రష్యా, ఉత్తర కొరియా ఈ మూడు దేశాలపై ఏకపక్ష ఆంక్షలు విధిస్తుంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ లేదన్నమాట. సో అదేవిధంగా ముఖ్యంగా ఇది రష్యా రక్షణ రంగంతో వ్యాపార లావాదేవీల్లో పాల్గొనే వ్యక్తులను మంజూరు చేయడం ద్వారా రష్యాను శిక్షించడానికి ఈ కాట్సాను రూపొందించింది అమెరికా అనేది. సో ఇది ముఖ్యంగా దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే రష్యా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా నిరోధించడం. ఈ లక్ష్యం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ప్యారిస్ వాతావరణ ఒప్పందం అనేది ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? ఆప్షన్స్: 2013, 2014, 2015, 2016. కరెక్ట్ ఆన్సర్ 2015. ఇటీవలే ప్యారిస్ ఒప్పందంతో దేశాలు ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలను ఎలా సమకూర్చుతున్నాయో అనే దానిపై ఈ దేశాల అభిప్రాయాలు తీసుకోవడానికి ఒక వర్చువల్ మినిస్టీరియల్ 4వ సమావేశం జరిగింది. సో ఈ సమావేశానికి ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, అదేవిధంగా చైనా, కెనడా ఈ దేశాలు సహా అధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్యారిస్ ఒప్పందం గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇది 2015లో సంతకం చేయబడిన ఒక చారిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం అని మనందరికీ తెలిసిందే. అయితే ఇది వాతావరణ మార్పులపై పోరాడే ప్రయత్నంలో ప్రపంచ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఉద్గారాలను తగ్గించడానికి ఒక సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించడంలో దాదాపు 200 దేశాలను ఏకతాటిపైకి తెస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సముద్ర చట్టం కోసం అంతర్జాతీయ ట్రిబ్యునల్ ను స్థాపించింది ఏది? ఆప్షన్స్: యుఎన్ఎస్సి, యుఎన్సిఎల్ఓఎస్, యుఎన్డిపి, యుఎన్ఈఎస్సిఓ. కరెక్ట్ ఆన్సర్ యుఎన్సిఎల్ఓఎస్. మనం తరచుగా వార్తల్లో చూస్తుంటాం, మనకి ఇటలీకి మధ్య మరైన్ ఇష్యూ అనేది ఉంది, సముద్రానికి సంబంధించిన ఇష్యూ అనేది ఉంది. అది అంతర్జాతీయ ట్రిబ్యునల్లో ఇంకా పరిష్కరించకుండా అలాగే ఉంది. అయితే ఇది ముఖ్యంగా 2012లో కేరళ తీరంలో 2 మత్స్యకారులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ మరైన్స్ అప్పటి నుంచి ఇమ్యూనిటీ అనుభవిస్తున్నారని, అంటే వారు ఒక దేశం తరపున వ్యవహరిస్తున్నందున భారత న్యాయస్థానాల పరిధికి వెలుపల ఉన్నారని ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు కూడా తీర్పు ఇస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ నేపథ్యంలో మనం పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనే దాని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ అన్క్లోజ్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అనే దాన్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. దాంతోపాటు ఇది స్థాపించబడిన ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ అనేది కూడా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో దీన్ని షార్ట్లో ఇట్లోస్ అంటారనమాట, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ లా ఆఫ్ ద సీ. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 దేనికి సంబంధించింది?
ఆప్షన్స్: రుణదాతల మధ్య పంపిణీని నివారించడానికి, నిజాయితీ లేని లేదా మోసపూరితమైన ఆస్తిని తొలగించడం లేదా దాచడం, తప్పుడు పరిశీలనలతో కూడిన బదిలీ దస్తావేజు యొక్క నిజాయితీ లేని లేదా మోసపూరిత అమలు, నిజాయితీ లేని లేదా మోసపూరితమైన ఆస్తిని తొలగించడం లేదా దాచడం, మోసం మరియు నిజాయితీగా ఆస్తి పంపిణీని ప్రేరేపించడం. కరెక్ట్ ఆన్సర్ మోసం మరియు నిజాయితీగా ఆస్తిని ప్రేరేపించడం, ఆస్తి పంపిణీని ప్రేరేపించడం. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఈ ప్రశ్న బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించబడింది. ఈ ప్రశ్న తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ముఖ్యంగా ఇటీవలే మొహాలీ పోలీసులు మ్యాచ్ ఫిక్సర్ను అరెస్ట్ చేసి ఈ ఐపీసీ సెక్షన్ 420 కింద మోసం చేసినట్లు అభియోగాలు మోపారు. అయితే ఈ నేపథ్యంలో మనం ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మనకి ఏ చట్టాలు ఉన్నాయి అనేవి కూడా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఐపీసీ సెక్షన్ 420 గురించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చూసుకుంటే భారతదేశంలో స్వతంత్ర నేరం కాదు, మరియు దాన్ని కవర్ చేసే చట్టాలు కూడా ఇక్కడ లేవు మనకి. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ మనం చూస్తుంటాం, కుంభకోణం, తర్వాత పరిశోధన చేయడం, న్యాయవాదుల సంస్కరణలకు పిలుపునివ్వడం, సో ఇలా జరుగుతాయి, కానీ ప్రత్యేకించి దానికి చట్టాలు అయితే లేవు. అలా కేసులు అలా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ప్రశ్న: భారతీయ శిక్షా స్మృతి మరియు ఇతర విధానం పరమైన చట్టాల నిబంధనలను సంస్కరించడానికి హోంమంత్రిత్వ శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్స్: మలిమత్ కమిటీ, రణబీర్ సింగ్ కమిటీ, మాధవ్ మేనన్ కమిటీ, సుశాంత్ సింగ్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ రణబీర్ సింగ్ కమిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇటీవలే తీసుకున్న నిర్ణయం కాబట్టి మనం ఫోకస్ చేసుకోవాలి. భారత శిక్షా స్మృతి మరియు ఇతర విధానపరమైన చట్టాలను సంస్కరించడానికి డాక్టర్ రణబీర్ సింగ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీని ఇటీవలే హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనం ఈ ఐపీసీ సెక్షన్స్ గురించి, ఐపీసీ సెక్షన్ ఎప్పుడు అమలు చేశారు? 1860లో. అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గురించి కూడా మనం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది కూడా ఈ చట్టాల్లో భాగమే. వీటిని కూడా విధానపరంగా సంస్కరించడానికి చూస్తున్నారు. ఇది 1872కి సంబంధించి. అయితే ఈ ఐపీసీ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అమలు చేసింది. అప్పటి నుంచి ఇవి వర్తించే సమాజానికి సమానమైన వేగంతో అభివృద్ధి చెందలేదు, అంటే అప్పటి నుంచి మార్పు లేవు. సో వీటిపై సంస్కరించడానికి చూస్తున్నారు. అయితే ఇంతకుముందు మనం చూసుకుంటే 2003లో ఈ ఐపీసీ మరియు సిఆర్పిసికి సంబంధించి సంస్కరించడానికి మార్పులను మొదట సిఫార్సు చేయడానికి చేసిన కమిటీ ఏంటంటే ఈ మలిమత్ కమిటీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న: భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఇలాంటి ఎప్పుడు మనకి క్వశ్చన్స్లో ఎక్కువ మొట్టమొదటి, ప్రపంచంలో మొట్టమొదటి కానీ దేశంలో మొట్టమొదటి కానీ ఇలాంటివి అడుగుతుంటారు, ఫోకస్ చేయండి. ఆప్షన్స్: ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, కేరళ. కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. ఈ ప్రశ్న ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించుకున్నాం, ఎందుకంటే ఇటీవలే మనకి కోవిడ్-19 సంక్షోభం వల్ల ఈ మిడ్ డే మీల్ స్కీమ్, అంటే మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రభావితం చేస్తుంది, దానిపై కూడా ప్రభావం చూపుతుంది ఈ వైరస్ అనేది. సో దేశవ్యాప్తంగా నిరుపేద వర్గాల పిల్లల ఆహార భద్రతకు కూడా ముప్పు తెచ్చిపెట్టింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ మిడ్ డే మీల్ స్కీమ్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ముఖ్యంగా ఇది 1960 సమయంలో ఈ తమిళనాడులో మొట్టమొదటిగా ఇది ప్రవేశపెట్టారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న: ఈ క్రింది వారిలో భారత గణాంకాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: పివి నరసింహారావు, ఎం విశ్వేశ్వరయ్య, ఎంజి రనాడే, పిసి మహలనోబిస్. కరెక్ట్ ఆన్సర్ పిసి మహలనోబిస్. ఇటీవల మనం వార్తల్లో చూసాం, వివిధ రకాలైన డేటా యొక్క ఖచ్చితత్వం, అంటే ఆర్థిక డేటా నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి కోవిడ్-19 డేటా వరకు స్కానర్ కింద ఉన్నప్పుడు మహలనోబిస్ ఈరోజు
సందర్భోచితంగా గుర్తుకొస్తారు. ఎందుకంటే అంత పర్టికులర్గా సర్వేలు కానీ ఈ స్టాటిస్టిక్స్ కానీ మహలనోబిస్కి మంచి పేరు ఉంది. సో ఈ నేపథ్యంలో మనం ఈ భారత గణాంకాల పితామహుడు మహలనోబిస్ గురించి బ్యాక్గ్రౌండ్ ద్వారా ఈ ప్రశ్న తీసుకున్నాం. ముఖ్యంగా ఇతను చాలా పెద్ద పెద్ద సర్వేలన్నీ చేశారు. అందులో భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్ కరువు సర్వే, అదేవిధంగా భారతదేశం యొక్క ప్లాన్ మ్యాన్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో భారతీయ రైల్వేలను సంస్కరించడానికి ఏర్పాటు చేయబడిన ప్యానెల్ ఏది? ఆప్షన్స్: అనిల్ కకోడ్కర్ ప్యానెల్, బిబేక్ డెబ్రాయ్ ప్యానెల్, ఎంబి లాల్ ప్యానెల్, ఏకే మధుర్ ప్యానెల్. కరెక్ట్ ఆన్సర్ బిబేక్ డెబ్రాయ్ ప్యానెల్. మనం ప్రస్తుతం చూస్తున్నాం భారతీయ రైల్వేలను సంస్కరించడానికి అంటే ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. సో ప్రస్తుతం మనకి కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ షెడ్యూల్ ప్యాసింజర్ రైలు సేవలు స్తంభించిపోయాయి, మనకు తెలిసిందే. మరియు రైల్వే కార్మికుల కోసం ప్రత్యేకమైన వాటిని మాత్రమే నడుపుతోంది. సో ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నమాట. అవే ప్రైవేటు రైలు కార్యకలాపాల కోసం ఈ తాత్కాలిక షెడ్యూల్ను నిర్దేశించింది. అదేంటంటే 151 ఆధునిక రైళ్లను ఉపయోగించి 109 మార్గాల్లో ప్రైవేట్ సంస్థలకు రైలు కార్యకలాపాలను ప్రారంభించే ప్రక్రియ అన్నమాట. ఇది ముఖ్యంగా మనం ఇదివరకు వీడియోలో డిస్కస్ చేసాం. 2023లో ప్రారంభించే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, 2020 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం యొక్క స్థూల పన్ను ఆదాయంలో అంటే GTR లో రాష్ట్రాల వాటా ఎంత? ఆప్షన్స్: 32.4%, 36.6%, 38.2%, 40.5%. ఇలాంటి గణాంకాలు ఎక్కువ మనకి అడుగుతుంటారు ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీలో కానీ. సో గుర్తుపెట్టుకోండి. దీని కరెక్ట్ ఆన్సర్ 32.4%. ఈ కేంద్ర స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా అనేది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం 2019కి సంబంధించి మనకి ముఖ్యంగా ఇక్కడ 36.6% ఉండేది. అది ఇప్పుడు ఈ 2020కి వచ్చేసరికి ఇది 32.4%కి పడిపోయింది. సో ఈ నేపథ్యంలో మనం 14వ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 14 ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం మనకి స్టేట్స్ యొక్క వాటా 42% ఉండాలన్నది మనకు తెలిసిందే. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ప్రకారం క్రింది వాటిలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో మరణానికి ప్రధాన కారకం ఏది? ఆప్షన్స్: రక్తహీనత, పోషకాహార లోపం, క్షయము, పేదరికం. కరెక్ట్ ఆన్సర్ పోషకాహార లోపం. కోవిడ్-19 మహమ్మారి ముఖ్యంగా పిల్లలకు అదేవిధంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన సంరక్షణకు భంగం కలిగించిందని ఇటీవలే యూనిసెఫ్ నివేదిక అనేది చెప్తుంది. సో దానికి సంబంధించిన ఈ గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ చూసుకుంటే 2020కి సంబంధించి 2017లో ప్రతి రాష్ట్రంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో మరణానికి పోషకాహార లోపం ప్రధాన కారకం అని చెప్తుంది. మొత్తం ఈ 5 సంవత్సరాల లోపు మరణాల్లో 68.2% ఈ ఉన్నారని చెప్తుంది ఈ గణాంకాలు. సో ముఖ్యంగా భారతదేశంలో తీవ్రమైన పోషకాహార లోపంతో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం గురించి కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, 2018కి సంబంధించి నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం ఈ క్రింది రాష్ట్రాల్లో పేలవంగా పనిచేసింది ఏది? అంటే తక్కువ ప్రదర్శించిన రాష్ట్రం ఏది అని అడిగారు. ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్. కరెక్ట్ ఆన్సర్ బీహార్. 2018 కోసం నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుండి వచ్చిన కొత్త డేటా ప్రకారం గుజరాత్ అనేది కూడా ఇప్పుడు 13 ఇతర రాష్ట్రాల్లో చేరిందని ఇటీవల వార్తల్లో చూసాం. అయితే ఈ 2018 కోసం ఈ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఫలితాలు గమనిస్తే మొత్తం చూసుకుంటే TFR
అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, అంటే మొత్తం సంతానోత్పత్తి రేట్ గురించి అనమాట. మొత్తం సంతానోత్పత్తి శాతం చూసుకుంటే భారతదేశం 2.2లో ఉంది. సో ఈ రేట్ 2.2 ఉంది భారతదేశంలో చూసుకుంటే. అతి తక్కువ ప్రదర్శన ఏంటంటే 2018కి సంబంధించి బీహార్ అనేది అతి తక్కువగా ప్రదర్శన చూపింది. అయితే ఇక్కడ 2018 నాటికి ఒక మహిళ తన జీవిత కాలంలో 3 పిల్లలను కలిగి ఉన్న ఏకైక భారత రాష్ట్రం ఏంటంటే బీహార్. సో ఇక్కడ ముఖ్యంగా కుటుంబ నియంత్రణ సంతానోత్పత్తికి సంబంధించి ఇంకా అభివృద్ధి చెందలేదని ఈ నివేదిక చెప్తుంది. తర్వాత ప్రశ్న, దేహింగ్ పట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సిక్కిం, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మిజోరం. కరెక్ట్ ఆన్సర్ అస్సాం. ఇటీవలే అస్సాం ప్రభుత్వం దేహింగ్ పట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని జాతీయ ఉద్యానవనంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. ఇలాంటివి అప్పుడప్పుడు మనకి అడుగుతుంటారు ప్రశ్న రూపంలో లొకేషన్ అనేది. సో ఇది ముఖ్యంగా దేహింగ్ పట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది దాంట్లో ఎక్కువ ఎలిఫెంట్స్ అనేవి, ఏనుగులు అనేవి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఒక పక్క ఎలిఫెంట్ రిజర్వ్గా కూడా ప్రకటించబడింది ఇది వరకు. సో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.